పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని వైఎస్సార్సీపీ మాజీ మంత్రివర్యులు విడదల రజని నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విడదల రజని మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. వారి మాటల్లో వైఎస్సార్సీపీ పార్టీలో వారికి గౌరవం మరియు వారు ఆశించిన పదవులు దక్కలేదని అన్నారు. 2014లో వారికి అసెంబ్లీ టిక్కెట్టు రాక ఇండిపెండెంట్గా పోటీ చేసిన సందర్భంలో అప్పటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిలకలూరుపేటకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయకుండా ఇండిపెండెంట్గా నిలబడ్డ మర్రి రాజశేఖర్ గారికి ఓట్ వేయండి అని సపోర్ట్ చేయగా మర్రి రాజశేఖర్ గెలిచారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ అబద్ధపు హామీలు ఇచ్చి మోసపూరితం ఎన్నికలు గెలిచిన అధికారులోకి వచ్చిన టీడీపీ విధానాన్ని మర్రి రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా శాసన మండలిలో గొంతెత్తి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించుంటే మర్రి రాజశేఖర్ గారి గౌరవం ఎంత పెరిగుండేది. ఒకసారి వారిని ఆలోచన చేసుకోవాలని అంటున్నా అన్నారు విడదల రజని. ఈ సమావేశంలో చిలకలూరుపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. మనం చూస్తున్నాము, మొన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గారు మండలిలో తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. నిన్న చూసాము, మర్రి రాజశేఖర్ గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఈ క్రమంలో వారి మాటల్లో వారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకున్నంత గౌరవం దక్కలేదని, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు ఊహించినటువంటి పదవులు దక్కలేదని మర్రి రాజశేఖర్ గారు మాట్లాడడం జరిగింది. దీని మీద మీ ద్వారా ఇక్కడున్నటువంటి ప్రజలకు ఒక స్పష్టత ఇద్దామని చెప్పి మరి ఈ రోజున మేము మాట్లాడడం జరుగుతాము. ఒక్కసారి కొద్దిగా వెనక్కి వెళ్తే, అప్పట్లో 2004లో ఇక్కడ మర్రి రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే వారు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయడం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మర్రి రాజశేఖర్ గారికే ఓటేయమని ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కోరడం జరిగింది. అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మర్రి రాజశేఖర్ గారు 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్కసారి ఆలోచన చేయండి, పార్టీని, పార్టీ సింబుల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మర్రి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు, ఏ విధంగా మద్దతుగా నిలిచారు, వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఇక ఎమ్మెల్సీ విషయానికి వద్దాం. ఎమ్మెల్సీగా ఈ టైంలో ఎమ్మెల్సీగా ఉండి ప్రతిపక్ష పార్టీగా మనం ఉంటున్నటువంటి సందర్భంలో మరి ఈ ఎమ్మెల్సీని మర్రి రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో చేస్తున్నటువంటి పాపాలని, మాయ మాటలు చెప్పి అబద్ధపు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా
మరి రాజశేఖర్ గారు మరి శాసన మండలిలో గొంతెత్తి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించుంటే మరి రాజశేఖర్ గారి గౌరవం ఎంత పెరుగుండేది అనేది ఒక్కసారి వారినే నేను ఆలోచించనేమని అడుగుతున్నాను. ముందే పెట్టారు. ఎక్కడన్నా వారి గౌరవానికి ఎక్కడ కూడా తక్కువ కాలేదు. క్రమక్రమంగా పార్టీ గెలిచినా పార్టీ ఓడిపోయినా కూడా వారిని మాత్రం ఎంత ఉన్నతమైన గౌరవమైన పొజిషన్స్లో మా ఆనాడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా మేము ముందుంచాను కదా. సో కాబట్టి ఎక్కడ కూడా ఆ తప్పు మేము చేయలేదు. ఇక్కడ కూడా అతన్ని పూర్తి స్థాయిలో కూడా అతనికి గౌరవం పెంచుతూనే వచ్చాము అనేది తెలియజేస్తున్నాను. ఆ 2019 ఎలక్షన్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను మా చిలకలూరుపేట నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం నాకు దక్కింది. ఇక్కడున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు కార్యకర్తల కష్టంతో, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఇక్కడున్నటువంటి ప్రజల దీవెనతో, ఒక మంచి మెజారిటీతో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ నియోజకవర్గంలో 2019 ఎలక్షన్లో మేము ఎగురవేయగలిగాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కష్టమని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కష్టమని గుర్తు చేస్తున్నాను. అప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2019లో ఒక మంచి హ్యూజ్ మ్యాండేట్తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారికి ఎంతో కీలకమైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్ని మరి రాజశేఖర్ గారికి ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించింది. ఆఫ్టర్ ఎలక్షన్ ఆ తర్వాత వారికి మరి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ పదవిచ్చి శాసన మండలికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. ఇది మరి రాజశేఖర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తుంది. 2009లో మరి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది. 2009లో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మరి రాజశేఖర్ గారు ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు. ఆ తర్వాత ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి రాజశేఖర్ గారు కూడా రావటం, తమతో జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేయడం జరిగింది. అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మరి రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే తమని నమ్ముకొని అడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తాం. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పటి నుంచి కూడా ఎటువంటి గౌరవం మరి రాజశేఖర్ గారికి ఇచ్చారు అని. ఆ తర్వాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి మరి రాజశేఖర్ గారు పోటీ చేసేటువంటి అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అప్పుడు కూడా
మరి రాజశేఖర్ గారు ఓడిపోయారు. ఆ తర్వాత ఓడిపోయినా కూడా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఉందో ఆ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్కి కొనసాగించారు. 2019కి వస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, వారి పరిస్థితులు అన్నీ కూడా వారికి స్పష్టంగా తెలుసని నేను అనుకుంటున్నాను. కాబట్టి మా పార్టీ ఇంటర్నల్గా 2019 ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడింది అనేటువంటి విషయం గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మాట్లాడి మళ్ళా తిరిగి నా సొంత నియోజకవర్గానికి, మా చిలుకలూరుపేట నియోజకవర్గానికి నన్ను పంపిస్తున్నానని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను మా నాయకుడు ఆ రోజు చెప్పిన మాట నేను కాదనలేదు, ఈ రోజు చెప్పినటువంటి మాటలకు కూడా కట్టుబడి నేను నా నియోజకవర్గానికి వస్తున్నందుకు నేను సంతోషించాను. ఇక్కడ ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుల్ని, ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తల్ని రిప్రజెంట్ చేస్తున్నందుకు చేసే అవకాశం నాకు దొరికినందుకు నా అదృష్టంగా భావిస్తాను. మా నాయకుడు ఏం చెప్తే అది క్రమశిక్షణతో చేయడమే మాకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి నేను బాధ్యత తీసుకోవడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నారు కాబట్టి నేను మీ ద్వారా ప్రజలకు, వారికి నేను స్పష్టతను ఇవ్వాలనుకున్నాను. ఇక ఇక్కడ నుంచి మనం చూస్తే క్రమక్రమంగా ఈ ఓవరాల్గా కూడా క్రమక్రమంగా ఎప్పుడు తీసుకున్నా, ఎప్పుడు చూసినా మొదటి నుంచి కూడా ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన తనయుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రమక్రమంగా కూడా మరి రాజశేఖర్ గారిని గౌరవం ఇస్తూనే వచ్చారు, ఉన్నత పదవులు ఇస్తూనే వచ్చారు. ఎక్కడ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ గారిని మోసం చేయలేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాజశేఖర్ గారిని మోసం చేయలేదు. ఒక్కసారి మరి రాజశేఖర్ గారిని నేను అడుగుతాను, ఆ కుటుంబము మోసం చేసింది అని మీరు మాట్లాడుతుంటే ఒకసారి నాకు మిమ్మల్ని అనాలనిపిస్తాను. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ కుటుంబం మీకోసం ఎంత నిలబడింది, మీ ఎలాంటి పరిస్థితుల్లోనే ఎలా నిలబడింది, పార్టీ కష్టాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీకు మాత్రం ఒక మెట్టు గౌరవం పెంచిందే తప్ప ఎప్పుడు కూడా మీ గౌరవానికి ఎప్పుడు కూడా తగ్గింపు అనేది లేదు. పార్టీ మీకు ఎప్పుడు మంచి చేసింది, మిమ్మల్ని ఉన్నతమైన పదవుల్లోనే ఉంచిందని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఓకే, అన్ఫార్చునేట్లీ మేము ఓడిపోయాము. ఈ పరిస్థితుల్లో మరి ఎందుకో ఇక్కడ ఇచ్చినటువంటి గౌరవం కన్నా మించి, గౌరవం కన్నా బెటర్గా అక్కడ గౌరవం వారికి దక్కుతుందనేటువంటి ఒక హోప్తో, ఒక ఆలోచనతో ఏదైతే మరి రాజశేఖర్ గారు ఆ పార్టీకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వారికి నేను ఖచ్చితంగా మీ హోప్కి తగ్గట్టు ఇక్కడికన్నా మించినటువంటి గౌరవం మీకు అక్కడ కూడా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.